శుభలగ్నం సినిమా గుర్తుందా? జగపతి బాబు, ఆమని, రోజా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలో డబ్బుపై వ్యామోహంతో భర్తను ప్రియురాలికి అమ్మేస్తుంది భార్య. ఆ తర్వాత ఒంటరితనంతో బాధపడుతుంది. డబ్బు కన్నా బంధాలే గొప్పవని చెప్పడం ఈ సినిమా ఉద్దేశం. కాగా సారాంశం ఇది కాకపోవచ్చు గాని ఆల్మోస్ట్ ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ జరిగింది. భర్తను ప్రియురాలికి 1,50,00,000 అమ్మేసింది భార్య. భోపాల్ కు చెందిన రాజేష్ కుమార్ కు భార్య రజని, కూతురు ఉన్నారు. అయితే అతను ఆఫీసులో తనకంటే కొంచెం ఎక్కువ వయసున్న మహిళతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఓ రోజు ఇంట్లో ఈ విషయం తెలిసి గొడవలు జరిగాయి. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విసుగు చెందిన కూతురు తండ్రి ఎఫ్ఐఆర్ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని కోర్టుకెక్కింది. కూతురు మానసిక పరిస్థితిని గుర్తించిన తల్లి భర్త ప్రియురాలితో ఓ డీల్ కుదుర్చుకుంది. తన భర్తను వదిలేయాలంటే 1,50,00,000 ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంది. వెంటనే ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయాలని షరతు పెట్టింది. ఇందుకు అంగీకరించిన ప్రియురాలు ఆస్తులను రజనీ పేరు మీద రాసేసింది. ఫ్యామిలీ కోర్టు ఇందుకు సమ్మతించడంతో రజనీ విడాకులు తీసుకుంది. ఆర్థిక భద్రత రావడంతో తాను తన కూతురు ఈ వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఉంటామని